చెల్లెల గురించా? అంటే శ్రీవల్లి కేదార్ చెల్లెలని తెలిసిపోయి ఉండదా? తెలియలేదు కానీ కేదార్కి చెల్లెలుందని, తను కూడా ఇదే సిటీలో ఉందని మాట్లాడుకుంటున్నారు. అమ్మో, జగదాత్రి వాళ్ళు ఆ అమ్మాయి గురించి వెతకాలని, ఏదైనా సాక్ష్యం ఉందేమో చూడాలి అనుకుంటున్నారు. ఆ అమ్మి అనుకున్నదంటే శ్రీవల్లే కేదార్ చెల్లెని కనిపెట్టేదానికి చాలా దినాలు పట్టదమ్మి. అదే జరిగితే ఇక మన ఇంట్లో మనకి స్థానం ఉండదమ్మా. శ్రీవల్లి ఎవరో తెలిసి కూడా తనని వదిలించుకోవడానికి మనం చేసిన ప్రతి ప్రయత్నం నాన్న గుర్తు తెచ్చుకొని మరి మనల్ని ఇంట్లో నుంచి పంపించేస్తాడు. అయ్యో, ఇవేవీ జరగకూడదు అంటే మనం జగదాత్రి వాళ్ళు కేదార్ చెల్లి గురించి వెతకకుండా ఏదో ఒకటి చెయ్యాలి యువరాజ్. ఇప్పుడైతే మన మీద అనుమానం లేదమ్మి. మనం ఏం చేసినా వాళ్ళ దారికి మనం అడ్డెళ్ళినా కేదార్ చెల్లెల గురించి మనకేదో తెలుసని జగదాత్రి కనిపెట్టేస్తాదమ్మి. అప్పుడు నిజం కోసం యాడ్ను ఎతకడం మానేసి మనంటే పడుతుంది. ఏదోటి చేసి మన నోటితోనే నిజం చెప్పేటట్టు చేస్తుంది. మరి మనం ఏమీ చేయకుండా జరిగేది చూస్తూ కూర్చున్నా కూడా నిజం తెలిసిపోతుంది కదా అత్తయ్య. ఆ పెద్ద ఆయన బాధ నుంచి ప్రస్తుతానికి బయటపడి ఉండమని ఆనందపడే లోపలే ఇంకొక తలనొప్పి పెట్టుండవా ఎంకన్న స్వామి. సరే, మీరేం టెన్షన్ పడకండి. ఎవ్వరికి ఏ నిజం తెలీదు. తెలియక ముందే ఆ కేదార్ శ్రీవల్లి సంగతి నేను చూసుకుంటా. నిన్న రాత్రి ఇలా వీల్ చైర్ లో ఉండడం నచ్చడం లేదని చాలా బాధపడ్డారు కదా. ఇప్పుడేంటి హ్యాపీగా కనిపిస్తున్నారు? అంతా కేదార్ వల్లేనమ్మా. నాకు కూడా తెలియకుండానే నా మూడ్ని మార్చేశాడు. ఎప్పటికీ ఇలానే ఉండిపోతానేమో అన్న భయం నుంచి నాకు నయమవుతుంది అనే నమ్మకాన్నిచ్చాడు. వీడితో ఉంటే ఎవ్వరూ బాధగా ఉండలేరమ్మా. వీడు ఉండనివ్వడు. అమ్మ జగదాత్రి, వీడు మావాడని చెప్పడం కాదు గాని నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. కరెక్టే మావి గారు, నేను నిజంగా అదృష్టవంతురాల్ని. అవును బాబాయ్, కేదార్ ఏం చెప్పి మిమ్మల్ని అంతగా నవ్విస్తున్నాడు? అదే వీళ్ళ కాలేజీ విషయాలమ్మా. జగద్దాత్రి కాలేజీలో ఎంత రౌడీయో చెప్తున్నాడు. ఓ కేదార్, అవన్నీ నువ్వు మావి గారికి చెప్తున్నావా? అది జగదాత్రి, నువ్వు రౌడీవా? కేదార్ నాకు కూడా చెప్పలేదే విషయం. నువ్వు వద్దు దినా, ప్లీజ్ వద్దు. లాగి పెట్టి కేదార్, నువ్వు మాట్లాడు. ఆగమ్మా. వదినా, ఉండు, ప్లీజ్ జగదాత్రి. వద్దు దినా. చూసారత్తయ్య, అప్పుడే విషయం మావాడు వరకు వచ్చింది. వాళ్ళంతా ఒక కుటుంబం, మనం బయటోళ్ళలాగా ఉండామమ్మీ. నువ్వు భయపడిన పని నేనెందుకు చేయలేదా అని ఇప్పుడు బాధపడుతున్నా నిషి. వద్దపోడా, కొట్టే దెబ్బ గట్టిగా ఉండాలి గాని కొట్టిన నేరం మన మీద పడకూడదు. మనం ఇట్ట ఆలోచన లేకుండా ఆవేశపడతా ఉండాం కాబట్టే కౌశికి మీ నాయనకి అంత చులకనైపోతా ఉండాము. నువ్వు చెప్పు కేదార్. మీరు ఆగండి వదినా. కేదార్, అవును యువరాజ్, వాళ్ళ మధ్య దూరం పెంచాలంటే కలవనివ్వకపోతే చాలు. దానికి నువ్వు నేరస్తుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు సొంత మనుషులో ఎవరు పరాయి వాళ్ళో అందరికీ గుర్తు చేస్తానమ్మీ. నిజంగా దాన్ని రౌడీ అక్క. యో కేదారు, ఏం చేస్తా ఉండావు? ఏం లేదు పిన్ని. నాన్న రేయ్, మా నాన్నని బయటికి ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? అంతా నువ్వనుకున్నట్టే అవుతుంది కదా. ఇలా మావయ్య గారికి ఆరోగ్యం బాలేనప్పుడు మనం గొడవ పడ్డం,
ఆయన అందరి ముందు యువరాజ్ తో ఇలా మాట్లాడమే నాకు కావాల్సిందని నువ్వనుకుంటే ఇన్నాళ్లలో నువ్వు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకున్నట్టే నిషి. నా దగ్గర నీ నాటకాలు ఆడద్దే. ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు. యువరాజ్ని తిట్టించినందుకు నీకు ఇంతకింత అవమానం జరిగేలా చేస్తాను. నిషి, నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? అందరి ముందు నువ్వు ప్రెగ్నెంట్ కాదు అన్న నిజం చెప్పడం. ఇప్పుడా? ఇప్పుడే. ఇంట్లో పరిస్థితుల గురించి తెలిసి కూడా నువ్వింకా నన్ను నిజం చెప్పమంటున్నావా? పరిస్థితులు బాలేవు కాబట్టి ఈ నిజం ఇంకొన్ని రోజులు దాచిపెట్టడం కరెక్ట్ కాదంటున్నా నిషి. అబద్ధం మోయడం చాలా కష్టం నిషి. నిజం మొదట్లో మాత్రమే కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత తేలిగ్గా ఉంటుంది. చూడు, నేను ఆ నిజాన్ని చెప్పలేను. అయితే నేనే చెప్పాల్సి వస్తుంది నిషి. నువ్వు చెప్తే నిజం చెప్పినట్టుంటుంది, అదే నేను చెప్తే నీ మోసాన్ని బయట పెట్టినట్టుంటుంది. వదిన, మావయ్య గారు అబద్ధం చెప్పినందుకు నిన్ను క్షమిస్తారేమో కానీ మోసం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు. నా మీద ప్రేమ ఉందని చెప్పి నన్నే ఎంత మోసం చేస్తున్నావే? నేను చేస్తుంది మోసం కాదు నిషి, నీ మంచి కోసమే అని నువ్వు నిజం చెప్పాక అర్థమవుతుంది. చెప్పు, నువ్వు నిజం చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా?